ఆయన లేవనెత్తిన అంశములు సౌత్ వర్సెస్ నార్త్ అనేటువంటిది ఆ లెవెల్లో సమాధానం వస్తుంది. రేవంత్ రెడ్డి ఏంటంటే మోదీ గారి ముందు ఇదిలకే బదనామా లేపిండు. ఎన్నికలకు ముందు వీళ్ళు రిజర్వేషన్లను రద్దు చేస్తారని చెప్పినటువంటి అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి గారు. రైట్ రైట్ ఏం జరిగిందండి? మాకు 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 రాజ్యంలో ఉండలేదా? మేము దేశంలో ఉండదలుచుకోలేదా? ఎన్నికల్లో మేము పోటీ తెలుసుకోలేదా? ప్రజల్లో మేము గెలవాలనుకోలేదా? అట్లా మాట్లాడతారండి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్థాయి దాటి మాట్లాడేటువంటి వాళ్ళకి సమాధానం మేము చెప్పము. రైట్ శివలాల్ గారు సందర్భాల్లో మనం రైట్ వెంకటరెడ్డి గారు శివలాల్ గారు వెళ్దాం. ఎస్ శివలాల్ గారు అంటే స్థాయి దాటి ఏది పడితే అది ఏ సందర్భం లేకుండా మాట్లాడే ముఖ్యమంత్రికి సమాధానం మోదీ చెప్పాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు తెలియకుండాట్లేదు అన్నటువంటి విమర్శ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, మీరేమంటారు? రాజశేఖర్ గారు ఏమంటున్నారు ఒక్క నుంచి కొంచెం రైట్ మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియటం లేదు, ఏదనిపిస్తుంది మాట్లాడుతున్నారు. ప్రతిదానికి ఆయనకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడానికి మోదీ గారు చెప్పాల్సిన అవసరం ఉందా? సో నిబద్ధత లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎవరి మీద మాట్లాడినా ఏ రాజకీయ మాట్లాడినా అసభ్య పదజాలములనే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు తప్ప సభ్య సమాజం ఇచ్చేటట్టుగా ఎన్నడూ మాట్లాడలేదు ఆయన ఎవరి గురించి అయినా. రైట్ రైట్ శివలాల్ గారు ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీరు అంటున్నారు, మరి మీ బండి సంజయ్ ఎట్లా మాట్లాడుతుండు, లేకపోతే మిగతా వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంటారు? ఈ రోజు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు గతంలో ఏం చేసిండు? ఇదే కేసీఆర్, చిన్నజీఆర్ స్వామి, మయోం రామేశ్వరరావు ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అని చెప్పి అదొక పెద్ద అభాండం అనేది గతం నుంచి కూడా దానికి ఇప్పటి వరకు నేను సపరేట్ అని ఎక్కడ కూడా కిషన్ రెడ్డి చెప్పుకోలేదు. ఈ రోజు ఇప్పుడు కూడా ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆల్రెడీ తెలంగాణ కొన్ని జాగాలలో కీలకమైన నష్టం చేస్తున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి కిషన్ రెడ్డి గారు ఆన్సర్ ఇస్తారా లేకపోతే వెంకటరెడ్డి గారు ఆన్సర్ ఇస్తారా? ఇంకోటి డీలిమిటేషన్ విషయానికి వస్తే డీలిమిటేషన్ లా మీరు ఆల్రెడీ మన సౌత్ కి సీట్లు తక్కువ అవుతాయి అనేది ఖచ్చితంగా అందరూ అభిప్రాయాలు ఒకటే ఉన్నాయి. కానీ మరి ఈరోజు బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ నాయకులు కానీ మాట్లాడుతుండ్రా అక్కడ? లేదు. పోనీ అమిత్ షా ఒక్కడు చెప్తుండు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తుండా? అది కూడా చెప్తలేడు. ఇప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అదే చెప్పిండ్రు, ఏమని అవసరం అనుకుంటే అమిత్ షా చెప్తుండు, నరేంద్ర మోదీ గారితో చెప్పింది ప్రధానమంత్రి. అమిత్ షా మాటలు నమ్మం మేము, నరేంద్ర మోదీ గారితో చెప్పింది. సెంట్రల్ కు రేపు డీలిమిటేషన్ జరుగుతుంది. గతంలో ఇందిరాగాంధీ గారు కానీ లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినట్టే చేస్తామని చెప్పండి. పోనీ అదన చెప్తుండ్రా? అది కూడా చెప్తలేరు మీరు. ఇప్పుడు నేను ప్రతిసారి రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతుండే, రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండే. గతంలో ఇదంతా నేర్పించింది ఎవరు? కొత్తగా 2014 నుంచి కేసీఆర్ కాదా? కేసీఆర్ మాటనే మీ అరవింద్ గాని బండి సంజయ్ మాట్లాడతలేడా? వాళ్ళు అదే భాష. ఇప్పుడు ఎవరికి ఎట్లా మాట్లాడితే అర్థమవుతుందో అదే భాష మాట్లాడుతుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి తప్పు పడితే ఎట్లా వెంకటరెడ్డి గారు? కానీ ఒకటి చాలా సందర్భాల్లో ఆయనే భాష మారాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఒకసారి ఒక మార్పుకు నాంది అక్కడి నుంచి పలికితే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది ముఖ్యమంత్రి స్థాయిలో. రాజశేఖర్ గారు ఈ 1.5 year లా కాంగ్రెస్ పార్టీ ఎంత మార్పులు తీసుకురావాలో అంత మార్పులు తీసుకొచ్చింది. సభా సాంప్రదాయాలు ఒక్కసారి మీరు చూడండి. గతంలో ఉన్న 10 సంవత్సరాలు ఎట్లుండే సభా సాంప్రదాయాలు ఇప్పుడు ఎట్లున్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలా. ఎందుకంటే మాటలు మాట్లాడడం కాదు. ఇప్పుడు బయటికి పోయి మన కేటీఆర్ ఏమంటుండు, మొత్తానికి డ్రోన్ ఎగరేసినందుకు నన్ను ఒక 500 రూపాయలు ఫైన్ పెట్టాలా, లేకపోతే నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టిరు 11 రోజులు 16 రోజులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పక్కన పోయి మా ఇంటి వాళ్ళని తిట్టలేదు ఆదా ఇదా అని చెప్పి మాట్లాడడం తప్పు కదా? ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు? ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి లోపలేసిండ్రు. ఈ రోజు తొలి వెలుగు రఘుని తీసుకోండి, తీర్మాన్ మాలాన్ని తీసుకోండి, ఇంకెవరిని తీసుకోండి, అట్లా చాలా మంది ఉన్నారు. అట్లుంటే ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు. వెంకటరెడ్డి గారు చెప్పండి ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. లోకసభ ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయండి? ఏ సంవత్సరంలో ఉన్నాయండి? చెప్పండి, మీరు చెప్పండి రాజశేఖర్ గారు, ఏ సంవత్సరంలో జరగబోతాయి? ఒకసారి క్లారిటీ 2029 2029 2029కి సంబంధించి ఇది అయిపోతుంది అది అయిపోతుంది, ఆయన మాట్లాడతలేడు మోదీ మాట్లాడతలేడు అని ఏ అవసరం ఉందండి మాట్లాడడానికి? అర్థరహితంగా మీరు మాట్లాడినప్పుడు కానీ 1 nation 1 election అంటున్నారు. ఒకవేళ ముందే వచ్చేస్తారేమన్నటువంటి భయం కూడా ఉంది రాష్ట్రాలకి. దానికోసమే ప్లానింగ్ చేస్తున్నారు, దానికోసమే ఈ డీలిమిటేషన్ అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. కాదు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేంత కాలం అన్నా కనీసం కట్టబెట్టుకొని తిరగండి. ఎట్లా మీకేం రాదు కానీ అప్పటిదాకా కట్టబెట్టుకొని తిరగండి. ఒక్కసారి వెంకటరెడ్డి గారు ఆలోచించండి. బీజేపీ ఎడికని స్టార్ట్ అయింది,
ఇప్పుడు మొన్న రీసెంట్ కూడా నేను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకటి పెట్టింది నేను చదవడం జరిగింది.